ఇప్పుడు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మెరిసిన వడ్డెర విద్యార్థులకు ఘన సన్మానం నిర్వహించారు. ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విజయాన్ని రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్న ఆయన విద్యారంగంలో మంత్రి నారా లోకేష్ తీసుకొచ్చిన మార్పులను ప్రశంసించారు. వడ్డెర జాతి అభివృద్ధికి కార్పొరేషన్ తరపున మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఓకే శ్రీరామ్ బుజ్జి మీరు ఇంకా ఎవరైనా కూర్చోండి. 10th క్లాస్ లో మంచి ఘన విజయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వడ్డెర విద్యార్థులు అందరూ కూడా మంచి విజయాన్ని సాధించారు. వారందరూ కూడా దూర ప్రాంతాల్లో ఉండటం వల్ల చాలా మంది రాలేకపోయారు. అందుబాటులో ఉన్నటువంటి పిల్లలు వచ్చారు. వీరందరికీ రాని పిల్లలకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి విద్యను చదివి తల్లిదండ్రులకి సమాజానికి మంచి పేరు తెచ్చే విధంగా వీరు ముందుకెళ్ళాలి, వీరి భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా వీరందరినీ కూడా అభినందిస్తూ ఇంకా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ రాబోయే రోజుల్లో కొన్ని నూతనమైనటువంటి కార్యక్రమాలను చేపడుతుంది. మహిళా సంక్షేమ సాధికారత ఐక్యతా మీటింగులు కావచ్చు, యువతను ప్రోత్సహిస్తా, అలాగే ఇట్లాంటి స్టూడెంట్స్ ను కూడా ముందుకు తీసుకెళ్తా, క్రీడా రంగాల విషయంలో అనేకమైనటువంటి నూతనమైనటువంటి కార్యాలలో ముందుకు తీసుకెళ్లిన లక్ష్యంతో వడ్డెర కార్పొరేషన్ టీం మేమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువగలం అధినేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు బీసీల సంక్షేమం కొరకు, బీసీల అభివృద్ధి కొరకు ఇంతగా శ్రమిస్తున్నారు. వారు మా మీద పెట్టినటువంటి బాధ్యతను మేమంతా కూడా శిరస వహించి ఇంకా రాష్ట్రంలో మా వడ్డెర సామాజిక వర్గానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా మేమందరం పనిచేస్తామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మల్లె ఈశ్వరరావు వడ్డెర, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ని. ఈరోజు వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో వడ్డెర విద్యార్థినులు మా యొక్క కుల బంధువులైనటువంటి మా పిల్లలు వారి యొక్క 10వ తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నతమైనటువంటి విజయాన్ని, మంచి ర్యాంకును సాధించినటువంటి వడ్డెర విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా నేను, మా డైరెక్టర్స్ రమాదేవి గారు, మహాలక్ష్మి గారు, వెంకటేష్ గారు, మేమందరం కూడా స్థానికంగా దగ్గరలో ఉన్నటువంటి గుంటూరులో మేమందరం కూడా కలిసి మా యువనేత, యువగలం అధినేత, విద్య విలువ తెలిసినటువంటి విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ గారు ఎన్నడూ కూడా ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలు ఈ సంవత్సరం సాధించినటువంటి విజయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పండుగ రోజు. మీరు చూడండి, గత ప్రభుత్వాల్లో ఆయా మంత్రులు విద్యాశాఖ మంత్రివర్యులుగా పనిచేశారు. వారెవరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలకి నాణ్యమైన విద్య విషయంలో కావచ్చు,
లేదా వారు చదువుకుంటున్నటువంటి పుస్తకాలలో స్వాతంత్ర సమరయోధులు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మరి మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే అలాంటి ఒక ఉద్యమ స్ఫూర్తి, విలువలు, విశ్వనీయత కలిగినటువంటి మహానుభావుల చరిత్రలు వీరు చదువుకునే పుస్తకాల్లో పొందుపరిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా గొప్ప ఘనమైనటువంటి విజయాలు, మంచి ర్యాంకులు సాధించారు. దీనికి ప్రధానమైనటువంటి వ్యక్తి విద్య విలువ తెలిసినటువంటి మా యువనేత నారా లోకేష్ గారు విద్యాశాఖ మాత్యులుగా ఉంటూ ప్రభుత్వ పాఠశాలలన్నిటినీ కూడా ఒక మంచి సంక్షేమ పాఠశాలలుగా తీర్చిదిద్ది మరి బిడ్డలందరూ కూడా ఒక నాణ్యమైన విద్యను అందిస్తూ వారు చదువుకునే పుస్తకాల్లో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు, దేశాల కోసం స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహానుభావుల చరిత్రలు పెడుతూ మంచి ఉన్నతమైనటువంటి విద్యను బిడ్డలకు అందించినటువంటి నారా లోకేష్ గారికి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ టీం తరపున మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ